ఆకాశం మేఘావృతమైతే చాలు ఆ గ్రామాల్లో అలజడి మొదలవుతుంది. ఓ మోస్తరు వర్షం పడిందంటే జనంలో ఆందోళన రేగుతుంది. తుపాను హెచ్చరిక వెలువడిందంటే మాత్రం గజ్జగజ్జ వణికిపోతారు. సునామీలను తలపించేలా ఎగిసిపడే రాకాసి అలలు, బలమైన ఈదురుగాలులు ఆ పల్లెల జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. సముద్రమే జీవనాధారమైన అక్కడి ప్రజలకు ఆ కడలే వారి ఆవాసాలను కబలించేస్తోంది. ఇల్లు, వాకిళ్లు, బడులు, గుడులు, చర్చిలు, వందల ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో కలిపేసుకుంటేదు. తీర ప్రాంత మత్స్యకారులకు నిలువ నీడ లేకుండా చేసి నిరాశ్రయులుగా మారుస్తోంది. సముద్ర కోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరాల్లోని 8 గ్రామాలకు చెందిన ప్రజలకు దశాబ్దాలుగా అంతులేని వ్యధనే మిగుల్చుతోంది. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడ్డాయంటే సముద్రం అల్లకల్లోలంగా మారడం, అలలు ఎగసిపడటం సహజం. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఉప్పాడ, కోనపాపపేట తీర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తుపాను పేరు వినబడితే చాలు గజగజా వణికిపోతారు. కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తారు. అల్లకల్లోలంగా మారే సముద్రం, ఎగసిపడే రాకాసి అలలు ఆయా తీర ప్రాంతాల్లో అంతులేని నష్టాన్నే మిగుల్చుతున్నాయి. కెరటాల తాకిడికి తీరం కోతకు గురై గృహాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు కూకటి వేళ్లతో కూలుతున్నాయి. ఒకప్పుడు తమకు నీడనిచ్చిన ఆవాసాల జాడ ప్రస్తుతం కానరావడం లేదు. తీరం నానాటికి సాగర గర్భంలో కలిసి నిలువ నీడలేకుండా చేయడంతో బతుకు దుర్భరంగా మారుతోంది. కడలి కోత ఉప్పాడ తీర ప్రాంత అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చి ఇక్కడి ప్రజలకు గుండె కోతనే మిగుల్చుతోంది. ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. తీరాన్ని ఆనుకుని 8 మత్స్యకార గ్రామాల్లో సుమారు 25,000 జనాభా నివసిస్తున్నారు. వీరిలో 16,000 మత్స్యకారులు ఉన్నాయి. సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో అనాదిగా జీవిస్తున్నారు. చేపల వేటతో పాటు ఆయా గ్రామాల్లో పంటలు పండించేవారు. ఇప్పుడు ఆ భూమంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఉప్పాడ తీరంలో సముద్రం ఏడాది పొడవునా అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉవ్వెత్తున ఓళ్ల మీదకు ఎగసిపడుతుంటాయి. దీంతో జనావాసాలు, పాఠశాలలు, ఆలయాలు, చర్చిలు సహా ఆయా గ్రామాల్లోని కట్టడాలు నేలమట్టమై కడలిలో కలిసిపోతున్నాయి. పంట భూములైతే నామరూపాలు లేకుండా పోయాయి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం సముద్ర కోతకు గురైపోతుంది. తుఫాను వచ్చినప్పుడల్లా ఇక్కడ రమారమి 100 మీటర్లు ఈ మధ్య ఈ 4 రోజుల నుంచి కోసింది 100 మీటర్లు ఉంటుంది. ఇల్లు 5 సంవత్సరాల నుంచి కూడా ఒక 200 ఇల్లు మొత్తం కూలిపోయి ఇక్కడ. మరి దీని మీద చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. రోజు మా మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది గురవుతున్నారు. ప్రతిసారి తుఫాన్ రావడం వందలాది ఇల్లు కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వమే కావచ్చు, ఈ ప్రభుత్వమే కావచ్చు, ఇప్పుడు వరకు ఎవరో స్పందించిన దాఖనాలు లేవు. మరో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ తుఫాను సమయంలో ఏ నాయకుడు కూడా మా ఊరు వచ్చి ఒక అపనాస్తం కింద ఒక రేషన్ కానీ ఏ వేటలు కూడా ఏమీ లేకుండా 4-5 నెలలు పెట్టి ఏమీ లేకుండా పోతుంది. జనాలు కూడా ఏమీ ఆకలితో మారుచేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు ఒకసారి ముందు మాకు ఎమ్మెల్యేగా వర్మ గారు ఉండేవాడు. ఆ టైంలో మా కోనపేట అప్పటి నుంచి కూడా ఒక 5-7 సంవత్సరాలు పెట్టి సముద్రంలో చాలా వరకు కొట్టుకుపోయింది. అప్పుడు వర్మ గారు టీడీపీ టైంలో గత ప్రభుత్వంలో మాకు ఈ గొట్టు గురించి గ్రాండ్ 3 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ వచ్చింది, వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మాకు ఈ పిఠాపురం నియోజకవర్గానికి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మా పనులు అవుతాయి అని చెప్పేసి మా మత్స్యకారులందరూ చాలా ఆశలు పెట్టుకున్నాం. 10 సంవత్సరాల నుంచి కోతకి గురైపోతుంది మా గ్రామం. ఈ 2-3 రోజుల్లోనే ఇంచుమించు 100 మీటర్ల వరకు తెగిపోయి 70 ఇళ్ళ వరకు పోయండి. మీ టీవీ ద్వారాగా మా అధికారులకి, మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ గారికి
ఇది తెలుస్తుందని మేము వారి నిరుపేదలుగా ఆ గుడిసెల్లోనూ గట్టా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక నీడ కల్పించి వారికి మంచి చక్కని భవిష్యత్తుని ఇవ్వాలని మన ప్రభుత్వాన్ని ద్వారాగా మీ ద్వారాగా మన పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకుంటున్నామండి. ఉప్పాడ తీరంలోని కోనపాపపేట కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రాకాసి అలల ధాటికి ఈ గ్రామంలోని నివాసిత ప్రాంత భూమి తీవ్ర కోతకు గురవుతోంది. 4,000కు పైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు 200 మీటర్ల పరిధిలో జనావాసాలు ఉంటాయి. సుమారు 650 మంది మత్స్యకారులు సముద్రాన్ని ఆనుకుని నివసిస్తుంటారు. తుపాన్ల ధాటికి కడలి కోతకు గురవ్వడంతో 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. సుమారు 400 మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం 50 ఇళ్లు మాత్రమే మిగిలాయి. అవి కూడా ప్రమాదపు టంచున కడలిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నివాసం ఉంటున్న 70 కుటుంబాలకు చెందిన 250 మంది మత్స్యకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఉప్పాడతో పాటు మిగతా తీర ప్రాంత గ్రామాలది ఇదే దుస్థితి. 2 నెలల వ్యవధిలో 3 సార్లు వచ్చిన తుపాన్ల ధాటికి ఈ తీర ప్రాంత గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇది రెండో ఇల్లు పోవడం, ముందు ఒక ఇల్లు పోయింది, రాత్రి పడిపోయింది. అది కూడా ఇంకేముంది, ఇంకా మాకు ఎంతో లేదు, ఇంకా ఒక 2 గజాలు ఉంది. వెనకాల నుంచి పడేస్తున్నాం. మాకు గవర్నమెంట్ ఏమీ సప్లై చేయలేదండి బాబు. ఇలాగ ఎదుగో పడిపోయింది శుభ్రంగానా, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎలాగున్నామని చూడడానికి రావట్లేదు. లేనోళ్ళు ఎక్కడ పోతారో, పేదలు తిన్నాను కూడా కూడలేదు. 3 నెలలు బట్టి ఏటలు కట్టలేదు. అద్దెలు అడితే 4 సేలు 3 సేలు అడిసిరాలు ఉన్నవాళ్ళు అద్దెలు కలసాలు, లేనోళ్ళు కుండలో చెత్తలో ఎట్టుకో ఉన్నాను ఒగోలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లోని అంతర్వేది, తూర్పుపాలెం, కరవాక, ఓడల్రేవు, ఎస్ యానాం, కాట్రేనికోన, తాళ్లరేవుతో పాటు పుదుచ్చేరిలోని యానాం తీరాల్లో సముద్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా మారుతూ ఉంటుంది. అంతర్వేది, తూర్పుపాలెం, ఓడల్రేవు ప్రాంతాల్లో అప్పుడప్పుడు సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు గ్రామాల్లోకి దూసుకురావడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గౌతమి గోదావరి నది కాట్రేనికోన, పోలవరం, యానాం, తాళ్లరేవు, కాకినాడ శివారు వరకు పాయలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో 1000 ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అలాగే గోదావరి నది తీసుకువచ్చిన ఇసుక మేటలతో సహజ సిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ కాకినాడ నగరానికి రక్షణ కవచంలా ఉంటుంది. దీంతో కాకినాడ తీరంలో సాగరం నిశ్చలంగా ఉంటుంది. కాకినాడ నుంచి ఉప్పాడ, కోనపాపపేట వైపు వెళ్లే కొద్దీ కెరటాల ఉధృతి పెరుగుతుంది. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఊళ్లమీదకు ఎగిసి పడుతుంది. తుపాన్ల సమయాల్లో అయితే కెరటాలు మరింత బీభత్సం సృష్టిస్తాయి. ఇప్పుడు తుఫాన్లవే పైకెళ్ళి పిడిలు పెడితే తుఫాను కాదు, దాని అంతరం దాన్ని కొట్టేస్తుందని ఒక్క నాయకుడు కూడా అసలు మనం చూసి నాటి రాపట్లేదు. ఇక్కడ ఇల్లు పోయిందండి, ఒకరు చూసి వాళ్ళు కూడా లేరండి. పిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళాలి, ఎలా ఏటలకి వెళ్ళాలి, ఏంటి మాకు పరిష్కారం లేదు. చూస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అందరూ అద్దె కొంపలాంటి పోతున్నారు. మాకు ఏ పరిస్థితి ఏంటి, అలా పాలు ఎత్తట్లేదు, ఎవరు రావట్లేదు, ముందుకొచ్చి మాట్లాడట్లేదు. ఉప్పాడ తీరంలో సముద్ర కోతకు అడ్డుకట్ట వేసేందుకు 2008లో జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. సుబ్బంపేట నుంచి అమీనాబాద్ వరకు ఏర్పాటు చేసిన జియో ట్యూబ్ కొన్నేళ్లపాటు తీరానికి రక్షణ కవచంగా నిలిచింది. సముద్ర కోతను నివారించి మంచి ఫలితాలు ఇచ్చింది. అలల ధాటికి క్రమంగా జియో ట్యూబ్ ధ్వంసమైంది. కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం జియో ట్యూబ్ ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఉప్పాడ, కోనపాపపేట తీరానికి రక్షణగోడ నిర్మిస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ఊదరగొట్టింది. అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్ర బృందాలను తీసుకువచ్చి కోత తీవ్రతను పరిశీలించారు. 200 కోట్ల రూపాయలతో రక్షణగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు సాగరం సాక్షిగా నీటి మూటలుగా మిగిలాయి. పిఠాపురం నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనపాపపేట, ఉప్పాడ తీరానికి రక్షణ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. పదవి చేపట్టగానే అధికారుల బృందంతో సర్వే చేయించారు. 8 తీర ప్రాంతాల గ్రామాల పరిధిలోని 1320 ఎకరాలకు పైగా భూమి సముద్ర గర్భంలో కలిసిపోయిందని లెక్కలు తేల్చారు. నేను ఉప్పాడ యూకేజెడ్పిఎస్ స్కూల్లో 6th క్లాస్ జాయిన్ అయ్యాము. అప్పుడు ఈ ఏరియాకి వచ్చేటప్పుడు మేము సముద్రంలో వెళ్ళి సరదాగా మునిగేవాళ్ళం. అక్కడ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో
కిలోమీటర్ దూరం వరకు ఉండేది. అక్కడ ఒక చిన్న బజార్ ఒకటి ఉండేది, అక్కడ ఒక పక్కన గుడి ఒకటి ఉండేది. ఈ బస్సులు ఉప్పాడ టు కాకినాడ బస్సులు ఒకటి ఉండేవి. ఆ బస్సులు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేవి. ఇప్పుడు 56 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చాం. ఇప్పుడు అంతా కనీసం మా స్కూల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ పోయి ఉంటుందండి. ప్రపంచ స్థాయి ఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలు, సుందరమైన సాగర తీర దృశ్యాలకు నెలవైన ఉప్పాడ కోనపాపపేట తీరంలో బతుకు నానాటికి దుర్భరంగా మారుతోంది. మత్స్యకారుల జీవనోపాధిని, జీవితాలకు ఆధారమైన భూమిని గంగమ్మ తల్లి కబళించేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప్పాడ తీర ప్రాంత కోతపై నివారణ చర్యలు చేపట్టారు. తాజాగా రక్షణ చర్యలకు 200 కోట్ల రూపాయల నిధులు కావాలని కాకినాడ జిల్లా యంత్రాంగం తేల్చింది. నిధులు మంజూరు చెయ్యాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపింది. ఆ నిధులు ఎంత త్వరగా మంజూరైతే అంత వేగంగా ఉప్పాడ కోనపాపపేట తీర ప్రాంతంలో రక్షణ చర్యలు ప్రారంభించాల్సి ఉంది. లేదంటే ఈ ప్రాంత భౌగోళిక ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.